పూతన రావడం, తృణావర్తుడు రావడం, ఆ తర్వాత ఈ చెట్లు విరిగిపోవడం, ఇలాంటి దారుణాలన్నీ జరిగిన తర్వాత వాళ్ళల్లో ఉపనంద అనే ఒక అతను ఇక్కడే మనం ఉంటే పిల్లలకి మంచిది కాదు, కాబట్టి మనందరం బృందావనం షిఫ్ట్ అయితే మంచిదని ఒక ప్రపోజల్ పెట్టాడు. దానికి అందరూ ఒప్పుకొని బృందావనం షిఫ్ట్ అయిపోయారు. ఇలా షిఫ్ట్ అయ్యారో లేదో చిన్న కృష్ణుడికి ఒక ఛాలెంజ్ వచ్చి పడింది. కృష్ణుడు బలరాముడు తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటే వత్సాసుర అనే రాక్షసుడు ఒక పెద్ద ఆవు రూపంలో కృష్ణుడిని చంపడానికి వచ్చాడు అని అర్థం చేసుకున్న కృష్ణుడు తోకని పట్టుకొని గాల్లో గిరాగిరా తిప్పి విసిరి కొట్టాడు. ప్రాణం పోయింది. కొన్ని రోజులు గడిచాయి. చిన్నపిల్లలందరూ చాలా ఆనందంగా ఆడుకుంటున్నారు. అందరూ యమునా నది తీరాన ఉన్నారు. యమునా నదిలో నీళ్లు తాగి ఆ ఒడ్డునే కూర్చొని ఉన్నారు. అంతా బాగానే గడిస్తే ఇంకెందుకు, పూతన చచ్చిపోవడంతో పూతన మొదటి తమ్ముడిని కృష్ణుడిని చంపడానికి పంపించాడు కంసుడు. అతడే బకాసురుడు. బకాసురుడు ఒక రాక్షస కొంగ రూపాన్ని ధరించి యమునా నది ఒడ్డుకొచ్చాడు. కృష్ణుడిని మింగేశాడు. కృష్ణుడి యొక్క వెలుగు, అదే కాంతి వల్ల బకాసురుడికి నోట్లో మంటగా అనిపించి కృష్ణుడిని బయటికి వదిలి ముక్కుతో పొడవడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు తప్పించుకొని బకాసురుడి ముక్కును పట్టుకొని 2 భాగాలుగా చీల్చి చంపేశాడు.